కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం నన్ను తోస్తావే ఇది నాకు చండాలని తాగేలా చేసిందా? కర్మ కర్మ. అయ్యో, అది తాగానంటే నా మీద నాకే కంపరంగా ఉంది. మొత్తం వాంతి చేయాలి, ఒళ్ళంతా శుభ్రంగా రుద్ది స్నానం చేయాలి. రాక్షసి రాక్షసి ఎలా కొట్టిందో, ఒళ్ళంతా పులిసిపోయింది. ఒక 20-30 మంది వచ్చి కొట్టినట్టు కదా ఉండదు ఒళ్ళు. ఉడుకుడుగా నీళ్లు పోసుకుంటే నొప్పులన్నీ పోతాయి. ముందు పోయి నీళ్లు పోసుకుందాం. కానీ నేను తాగాను. నువ్వు తాగినావా? తెలియక తాగితే మాత్రం అది అమృతం అయిపోతుందా? అదవ్వదు, కానీ తాగేసినావు కదా, దానికేం చేయగలం? నేను గుడికెళ్ళి తప్పుకొని చెంపలు వాయించుకొని క్షమించమని దేవుణ్ణి అడగాలి. నన్ను గుడికి తీసుకెళ్ళండి, మీ పరిహాసాలు కట్టి పెట్టండి. ఏందే పరిహాసమా? ఏంది భారీ డైలాగులు చెప్తా ఉండదే? దానికేమో ఇంగ్లీష్ వస్తా ఉండదే, దీనికేమో మంచి తెలుగు వస్తా ఉండదే. మొత్తానికి లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే జ్యూస్ తాగాల. నాలెడ్జ్ ఇస్ డివైన్. ఏంటి మీకు వేళకోళంగా ఉందా? నన్ను గుడి తీసుకెళ్తారా లేదా? తీసుకెళ్తా పద పోదాం. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 4ంటికి వెళ్దాం. ఉపవాసమా? అనవసరంగా కడుపు మార్చుకోవడం ఎందుకు చెప్పా? నా కడుపు కాలుతుంది, అందుకే కడుపు మార్చుకుంటున్నాను. సాయంత్రం గుడికి వెళ్తాం, రెడీగా ఉండండి. అబ్బా, ఏందిదే ఉన్నట్టుండి తుఫాన్ వచ్చినట్టు అయిపోయిందే. దీనికి అంతటి కారణం రోహిణి. చెప్తా దాని సంగతి. అబ్బా, ఎవరు? మేయ్ చెప్తాగా తలుపు తీవా నువ్వు? తీ తలుపా. అయ్యి మా వచ్చినాడు. మా నాకు ఆట ఆడిచాలా. యాడిపోయిందబ్బా? తలుపు తీసినట్టే తీసి యాడిపోయిందబ్బాయి బిడ్డి. అంత మాయగా ఉండదే. యాడ దాంకున్నావా? మర్యాదగా బయటికి రా, లేకపోతే నా చేతిలో తన్నులు తింటావా? ఏందిదే దయ్యం పిల్ల మాదిరిగా దీని మాటలు మాత్రమే వినిపిస్తా ఉండాయే. యాడిపోయింది ఇదే? ఏంది? నేను దయ్యం పిల్ల అయితే నువ్వు రాక్షసుడు. రాక్షసుడు దయ్యం అంటే బాగుంటది కదా? అవునే, నేను ఇప్పుడు రాక్షసున్నే. నీకు పట్న దయ్యాన్ని వదిలిస్తానా? జ్యూస్ దయ్యం పట్టిందా నీకు? జ్యూస్ తాగొద్దంటే దొంగతనం తెచ్చుకొని తాగుతావా నువ్వు? తాగొద్దంటే నాకెదురు సమాధానం చెప్తావా నువ్వు? ఎందుకు కడతావు? నేను కొట్టాలా కోయాలా? నీకెంత ధైర్యమే? నా పర్సే దొంగలించే చూసుకుంటావా నువ్వు? నేనే చేసేది నేను కొనివ్వంటే చూడరా మళ్ళీ. ఏంది అబ్బా నోరు మోయ్. పూత బయటకు వచ్చిందంటే ఇంకా 4 పడతాయి. ఉంటదే చెప్పా. ఎన్ని బాటలు కొన్నావా? నిజం చెప్పా. మళ్ళా అబద్ధం చెప్తాను. రెండేనా కొనిందే? కరెక్ట్ గా గుర్తు తెచ్చుకో.
రాత్రి ఎంత తాగినావు నువ్వా? ఒక బాటిల్. హ? మరి రెండోది అది తెచ్చేటప్పుడు పగిలిపోయింది మావా. అబద్ధం చెప్పరాని పగిలిపోతుంది. చెప్పు చెప్పు ఏడున్నది రెండో బాటిల్ తెయ్య బయటికి తెయ్య. బాగా కొట్టేసినావు కదా మావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఆ బాటిల్ తాగేసి పడుకుంటా. బాటిల్ లాగేసి పడుకుంటావా? తెయ్య బయటికి తెయ్య. ఏంది చూస్తావు? తెయ్య తెయ్య. ఇది బాట్ల చంపేస్తాను ఇటే. నా పరిస్థితి తెయ్య. అమ్మమ్మా ఎంతటి తెగించినావు నువ్వా? జ్యూస్ కొంటావా? జ్యూసా? నోరెత్తామంటే చంపేస్తా నేను. మావని వద్దని చెప్తాడా కదా నేను. నీకు పనిష్మెంట్ ఇవ్వాలే, క్రమశిక్షణ లేకుండా పోయింది నీకు. ఈ రోజంతా నువ్వు మాట్లాడకుండా మౌనవ్రతం ఉండాలా. ఒక్క మాట కూడా మాట్లాడకూడదా? పాట పాడకొచ్చా మావా? చంపేస్తా నేను. అసలు నోట్లోంచి కూత కూడా బయటికి రాకూడదా? సౌండ్ వచ్చిందా అంతే. సరే మావా. అదో అలా ఇప్పుడే చెప్పిన సౌండ్ రాకూడదని మళ్ళీ సరే మామని సౌండ్ వస్తా ఉంది. నోట్లోంచి సౌండ్ బయటకు వస్తే నా మీద ఒట్టే. ఇట్నే మెయింటైన్ చెయ్యే. అమ్మా ఈ రోజంతా మాట్లాడకుండా ఉండేది ఎట్టబ్బా? శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అక్కడే కూర్చుండిపోయారేంటి? మీ ఫ్రెండ్ పైన ఉన్నారు. రండి పైకొచ్చాను, గదిలో కూర్చోండి. నేను ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్ డ్రైనేజ్లో పడుంది, కానీ రేవతి నన్ను ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకుంది. మరి అలాంటప్పుడు గ్రీటింగ్ కార్డ్ బయట అలా డ్రైనేజ్లో ఎలా పడింది? పొరపాటున రేవతికి కూడా తెలియకుండా అది మిస్ అయిందేమో. అసలు నేను ఆ గ్రీటింగ్ కార్డ్ తన రూమ్లో పెట్టానని తనకెలా తెలుస్తుంది? నేను భయంలో పేరు కూడా రాయలేదు కదా. ఇవాళ ఎలాగైనా రేవతితో మాట్లాడాలి. ఇంకా కోపం తగ్గలేదా? కోపం ఎక్కువే నీకు. రోహిణిని బెత్తం విరిగి పెట్టట్టు కొట్టినా మళ్ళీ ఎప్పుడట చేయదా? ఏంది అట్లా చూస్తా ఉండవా? రోహిణిని కొట్టారా? రోహిణిని ఎందుకు కొట్టారు? మళ్ళీ అట్లాంటి తప్పు చేయకుండా ఉండడానికే. దాని దగ్గర ఉన్న ఇంకో బాటిల్ కూడా తీసేసుకున్నానా. ఎందుకు? మీరు తాగడానికా? నేను తాగడం ఏందే? దాని దగ్గర ఉండకూడదని తీసుకున్నా.
నీకు మాట ఇచ్చానని నిన్న కూడా తాగలేదు తెలుసా? బాటిల్ అట్నే ఉండదే. అయితే ఇవాళ తాగుతారా? నేనెందుకు తాగుతానా? మరి తాగే ఉద్దేశం లేకపోతే బాటిల్ ఎందుకు దాచిపెట్టుకున్నారు? మా అన్న తాగుతాడేమో అని. అంటే ఎవరినో ఒకళ్ళని చెడగొట్టాలన్నమాట. నీకు నా మీద చాలా నమ్మకం ఉండదే. వాడు నాకన్నా ముందు పుట్టినాడు, నేనేం వాడికి నేర్పడలా. ముందా దరిద్రాన్ని చెత్తకుప్పలో పడేయండి. అంత రేటు పెట్టుకునేది చెత్త కుప్పలో పడేదానికే. ఎవరికొకరికి ఇస్తాలే. ఏందబ్బాయి రచ్చ? ఇంకా కోపం తగ్గకపోతే ఎట్టా? ముందు ఈ ఆడలతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవాలరా సామె. సంపాదించుకోలేక చచ్చిపోతున్నానా? సైలెంట్ గా సాధిస్తారు చూడు ఇలా. ఎవరు ఎవరు ఎవరైనా అడిగితే సమాధానం చెప్పరండి. నువ్వా? ఎవరైనా అడుగుతా ఉండే చెప్పకుండా తలుపు తడతా ఉండవేంది? ఏమైంది రోహిణి? ఎందుకు ఏడుస్తా ఉండా? ఏడుస్తుందా? సౌండే రావడం లేదు. మొహం చూడండి, అది ఏడుస్తా ఉంది. అవును, ఏడుస్తుంది కానీ సౌండ్ రావడం లేదేంటి? ఏంది రోహిణి, అసలేమైంది? గొంతు గిట్ట ఏమైనా పోయిందా? ఏమంటుంది ఈ పిల్ల? ఏం అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ఏ రోహిణి, ఏంది నువ్వు చెప్పేది? నాకేం అర్థం కాలేదు. ఈ సైగలేంది, ఏడిపోయింది? ఏంటిది? పిచ్చిగాని పట్టిందా? ఏంది? చీపిరితో కొడతా ఉంది. అమ్మే, మీ అక్క కూడా నన్ను ఇప్పుడు దాకా చీపిరితో కొట్టిందిలే. ఏందే దీని సైకిల్ గోలా? ఇది నోరిప్పకుండా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది. ఉండండి చెప్తా. ఇదిగో, ఇందులో నీ బాధ ఏందో రాయ్. మావ నన్ను కొట్టినాడు. ఎవరు? గౌతమా? ఎందుకు? మందు తాగవనా? అంటే మందు తాగే అలవాటు కూడా ఉందా నీకు? ఏంది ఇది? బాటిల్ చూపిస్తా ఉంది కానీ మందు కాదన్నట్టు ఏదో చెప్తా ఉంది. మీరు ఉండండి, నువ్వు పుస్తకంలో రాయవే. నేను జ్యూస్ తాగినానని బెత్తంతో కొట్టినాడా? ఏందండి అన్యాయం? జ్యూస్ తాగడం కూడా ఒక క్రైమా? ఓ ఆడపిల్లకి జ్యూస్ తాగే స్వాతంత్రం కూడా లేదా? ఆడదంటే అవల కదండి, సబల. ఏందమ్మే నువ్వు లబలబా కొట్టుకుంటా ఉంటావు, వాడు ఊరికే జ్యూస్ తాగినందుకు కొట్టుంటాడా? ఏంది మీ తమ్ముడికి సపోర్టా? మగాళ్ళు ఒకటైపోయినారా? ఎలా కొడతాడు మీ తమ్ముడు? ఇప్పుడే తేలిపోవాలి. రా రోహిణి. మాట్లాడొద్దని ఒట్టు కూడా వేయించుకున్నాడా? వాక్ స్వాతంత్రం కూడా లేదా ఈ ఇంట్లో ఆడాళ్ళకి? రా రోహిణి, తేల్చుకుందాం. వాషౌట్ చేసి పడేద్దాం. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే. ఏంది మరిది ఇది? ఇంట్లో ఆడాలను మాట్లాడొద్దని చెప్పి ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేని పాటలు పడతా ఉండవా? ఆడాలంటే అంత అలసైపోయిందా నీకు? ఏం వదినో ఉన్నట్టుండి మైక్ లేకుండా స్పీచ్లు ఇచ్చేస్తాండవా? పైగా నా మీదకి దండయాత్రకు వచ్చినావా? రై, ఎందుకురా రోహిణిని కొట్టినావంట? ఏందిదే? మీ ఇద్దరు మధ్యస్థం చేయడానికి తీసుకొచ్చిందా? ఏంది మే పడింది సరిపోలేదా?
ఇంకా నా దగ్గర 4 బెత్తాలుండాయి. హెచ్చులు లేచిపోతాయి. చూస్తున్నా మా ముందే బెదిరిస్తా ఉన్నాడు. ఏమయ్యా మరిది, అసలు ఎందుకు కొట్టినావు రోహిణిని? ఎందుకు కొట్టినానో దాన్ని తెలుసా? రై మరీ జ్యూస్ తాగిన దానికే కొడతారా? అది జ్యూస్ రా స్వామి, జ్యూసా. ఏంది జ్యూసా? తాగేసిందా? ఎంత తాగిందిరా? ఫుల్ బాటిల్. వాయమ్మో, ఫుల్ బాటిల్. ఏంది అన్నదమ్ములిద్దరూ తెగ గుండెలు బాదుకుంటా ఉండారు? ఒక బాటిల్ జ్యూస్ తాగితే ఏంది నష్టమో? నేను ఈ రోజు నుంచి తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతా. నువ్వు రోజు తాగు రోహిణి. ఎవరెందుకు వద్దంటారో నేను చూస్తా. ఏంది మే తలకే ఒప్పుతాండవా? ఏందయ్యా బెదిరిస్తా ఉండావు? పైగా నోరిప్పి మాట్లాడొద్దని ఆర్డర్ వేస్తున్నావంట. నువ్వు మాట్లాడు రోహిణి. చూసినావా, పెళ్లి కాకపోయినా నువ్వు రోహిణికి మొగుడువని ఒట్టేశాను మాట్లాడు అంటుంది. మే రోహిణి, ఏం పెదాలు కదులుతా ఉండాయా? సౌండ్ రాకూడదని చెప్పినాను కదా. సౌండ్ రాకూడదని చెప్పినావు గాని పెదాలు కదలకూడదని చెప్పలేదు కదా మావా. తెలివితేటలు బాగా ముదిరిపోయినవే నీకు. జ్యూస్ తాగిన కాడి నుంచి తెలివి ఎక్కువైపోయింది మావా. నిన్ను నేను పెద్దాలు కలిపితే భలే మాట్లాడుతాండవు. మనం ఇట్నే మాట్లాడుకుందామా? నీకు డబ్బింగ్ కూడా చెప్పాలా? ఇప్పుడు నోరు కుట్టేస్తానా? చాలేవయ్యా, చిన్నపిల్లని చేసి బెదిరిస్తా ఉండవు. ఏంది ఇది చిన్నపిల్ల? ఆ గిబ్బుల్లా ఊరంతా తగలబెట్టేస్తుంది ఇదే. ఓ మావా, నేను ఇంట్లో దీపం పెట్టాలని వస్తే నీకు దెబ్బలరం బాగా లాగుతా ఉండదు అనుకుంటా. ఎందుకు కొడతావు? అసలు ఇప్పుడు కొట్టిన దానికే సారీ చెప్పాలా? ఆడెందుకు సారీ చెప్పాలి? ఇది జ్యూస్ తాగడమే తప్పు. ఓరే నాయనా, జ్యూస్ మ్యాటర్ వదిలేరా, వాళ్ళు మర్చిపోయింది గుర్తు చేయొద్దా? నువ్వే సారీ చెప్పానులే, ఆకలిగా ఉండదు, అన్నం తినిపించు చాలు. నువ్వు బయదనా, నేను తినిపించనా? ఎందుకు తినిపించు? దాన్ని బాధ పెట్టినావు కాబట్టి తినిపించి తీరాలా? తినిపించేరా నాయన, ఈ తలక నొప్పి మనకెందుకు? 2 సైడ్లు నువ్వు భలే గోలేస్తావురా స్వామి. దా మనము తిందాం. ఏందబ్బా నాస్టా? ఇడ్లీ, వడ, ఉప్మా, పెసరెట్టు. నాస్టా కాంబినేషన్లు బాగుండాయి గానీ ఒకటి మిస్ అయిపోయింది. ఈ గారెకి నాటుకోడి పులుసు వండితే అదిరిపోయి ఉండదే. ఈ రోజు గురువారం. ఈ వారాలు ఎక్కడి నుంచి వచ్చినాయబ్బా మా ప్రాణానికే? అవునరా స్వామి, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్య భగవానుడు. ఇట్ట వారం రోజుల్లో అన్ని రోజులు తల ఒక దేవుడికి కేటాయించేసి ఇంట్లో మాంసం వండమే మానేస్తున్నారు. వండడం మానేస్తున్నారని మీరు మేయడం మానేయట్లేదు కదా? మేయడం ఏంటి మేయడం? నేనేమన్నా గడ్డి వేస్తున్నానా? దొంగచాటుగా చికెన్ బర్గర్లు, మటన్ కీమాలు తెచ్చుకుని తింటే మేయడమే అంటారు. వామ్మే, నేనే నీ మాదిరి బిర్యానీ పార్సిల్ తెచ్చుకొని అందరూ నిద్రపోయాక మేయడంలే. నువ్వు గడ్డి తిన్నట్టు ఇంతెంత బిర్యానీ తింటావు. మా అన్న వద్దని ఎంత మాట అనేసినావు నువ్వు? నేనే నీ మాదిరి బిర్యానీ పార్సిల్ తెచ్చుకొని అందరూ నిద్రపోయాక మేయడంలే. నువ్వు గడ్డి తిన్నట్టు ఇంతెంత బిర్యానీ తింటావు. మా అన్న వద్దని ఎంత మాట అనేసినావు నువ్వు? ఏమనింది? మొత్తానికి ఇద్దరు గడ్డి వేసే పశువులు అంటా ఉండదు. దీనికి మీరు ఇద్దరు సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉండారు. చూసినారా? ఏంది రోహిణి, ఏంది కథ? రోహిణి చెప్పేది అది కాదు. ఒకనాడైనా చికెన్ బర్గర్ తెచ్చావా మావా అని అడిగింది. దాన్నే ఇతగాడు మార్చి చెప్తున్నాడు. అబ్బో, బయట కొట్టుకుంటా ఉన్నా లోపల బాగా సపోర్ట్ చేసుకుంటా ఉండారా? చూసినవరా పెద్దోడా? అందుకే ఈ ఆడోళ్ళ మధ్యలో కూర్చోకూడదా. నీ ప్లేట్లో ఉప్మా పేసోడు పెట్టుకో, అట్ట సోఫాలో పోయి కూర్చొని తిందామా. నువ్వు బోరా స్వామి, మళ్ళీ ఏమన్నా కావాలంటే డైనింగ్ టేబుల్కి ఆడికి అన్ని తూర్లు నేను తిరగలేను. నేను ఈయన్నే తింటా. నీకన్ని కళ్ళ ముందే ఉండాలరా. ఎందుకు మే నెత్తురొచ్చేటట్టు అడ్డగొక్తా ఉండవా? నాను తింటా ఉండవు కదా, ఇంకేం ఆకలే, అట కూర్చొని తినా. నువ్వే తినిపించాలా, నా వల్ల కాదా? దానికి తినిపించాల్సిందే. లేకపోతే జ్యూస్ కోసం రోహిణిని కొట్టినావని అత్త మామలతో చెప్పేస్తా. వద్దులే, జ్యూస్ మ్యాటర్ అమ్మనాయన దాకా ఎందుకు? ఏం తింటామే? ఇడ్లా, వడ, ఉప్మా, పెసరెట్ట.
ఆ అన్నీ తింటావా? ఎది తినవు బాగా తింటావు. రేవతే నువ్వు కూడా తినా. నేను ఉపవాసం. నీకు ఉపవాసం, ఇది ఉపమావాసం. ఏం వదినా నువ్వు తినలే? నాకు ఆకలిగా లేదు. కలహాలతో కడుపు నిండిపోయి ఉంటుందిలే, ఇంకేం ఆకలా? నేను డైటింగ్. రేవతి, ఆ ఫ్రిడ్జ్ లో నా జ్యూస్ ఉంటుంది, కొంచెం తెచ్చిపెట్టు. ఏందా నా